సో నువ్వు ఏదైనా చేంజ్ అప్పుడు హీరోయిన్స్కి ఇప్పుడు హీరోయిన్స్కి అప్పుడు అట్మాస్ఫియర్ ఇప్పుడు ఎట్లా ఉంది? హీరోయిన్స్కి నా కంప్లైంట్ లేదు, బట్ స్టిల్ టుడే ఆల్సో ఇప్పుడు చేస్తున్న హీరోయిన్స్ కూడా చాలా పంక్చువాలిటీ విషయంలో అయితే దే ఆర్ ఆల్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఉన్నారా? నాకున్న కంప్లైంట్స్ కొంచెం హీరోలతో. ఐ డోంట్ థింక్ సో అప్పుడులో మీరందరూ ఉన్న అంత పంక్చువల్గా ఇప్పుడు అందరూ ఉంటున్నారా అనేది ఐ డోంట్ నో. కొందరు ఉండొచ్చు, బట్ నేను చూసినంత వరకు హీరోయిన్ టార్గెట్ చేస్తున్న బాబు హీరోలు కొంచెం అంటే హీరోయిన్స్ మీద నాకు కంప్లైంట్ లేదు. ఈవెన్ టిల్ టుడే ఆల్ హీరోస్ ఆర్ వెరీ గుడ్. సిద్ధు కూడానా? వాడు పంచువల్ నాకు తెలుసు. మాతో సిద్ధు ఏం లేదు, సిద్ధు కరెక్ట్ గానే వచ్చేటాడు. చూస్తున్నాడు అని కాదు, నీ ఫ్రెండ్ అని కూడా కాదు. యాజ్ ఐ సా సిద్ధు హీస్ గుడ్. సరే, ఇక్కడ తెలుగు సిద్ధు మా కాలంకే వస్తారు కృష్ణ. ఇంకా 90s కిడ్డారా నువ్వు? యా. ఓకే. సో ఇండస్ట్రీలో హూజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ లేరు కృష్ణ. ఇక్కడ ఎవరు లేరు, అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. బికాజ్ నేను ఎవరిని కాంటాక్ట్ అంటే టచ్లో కంటిన్యూస్గా ఉంటాననేది లేదన్నమాట. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయి సెట్కి వచ్చావు, వర్క్ చేసుకున్నారు, మనం చాలా క్లోజ్ ఉంటారు అందరూ సెట్లో. ఎందుకంటే లైక్ ఫ్యామిలీ అంటాం, మనం సెల్ఫీలు పెడతాం, అన్నీ పెడతాం. బట్ ఇంటికి వెళ్ళిపోయాక మన పర్సనల్ లైఫ్ మన పర్సనల్ లైఫ్ అంతేనా? నువ్వు సేమ్ టైం మళ్ళీ ఇటు టచ్ చేయడం ఏం లేదు. సెట్లో ఉన్నాను సేపు, ఇది ఫ్యామిలీ, వెళ్ళిపోయాక మన ఫ్యామిలీ అంతే. సో దాన్ని దీన్ని మిక్స్ చేయు. ఎవ్రీబడి మై బెస్ట్ ఫ్రెండ్స్, బట్ అంటిల్ ఐ మీన్ ది సెట్ అంతే. ఆ తర్వాత నుంచి అంటే ఇట్స్ నాట్ లైక్ వాళ్ళని కలవకూడదు, మాట్లాడకూడదు అలా కాదు. బట్ మేబీ ఐ యామ్ లైక్ అంతే. నేను ఎవరైనా సరే అది కన్నడ తెలుగు అని కాకుండా, ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ ఉంది దిశ అని. సో తనతో కూడా నేను 2 years కర్ణాటకలో మైసూర్లో. సో తనతో 2 years ముందు మాట్లాడుంటాను. ఆఫ్టర్ 2 years ఎక్కడ వదిలేసి ఉంటామో టాపిక్ని అక్కడ నుంచి మళ్ళీ మాట్లాడతాము. బట్ ఈ 2 yearsలో మాకు చిన్న ఫార్వర్డ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అలవాటు లేదు. సో దట్ ఈస్ హౌ మేబీ ఐ యామ్. సో ఏ స్పేస్లో అదే. బట్ రూపా ఇస్ డిఫరెంట్. పాపం తను నేను కాల్ చేయకపోయినా షీ మేక్ షూర్ దట్ షీ కాల్స్ మీ, చెక్స్ ఆన్ మీ, చూసుకుంటూ ఉంటుంది. యా, షీ ఆల్మోస్ట్ టేక్స్ కేర్ ఆఫ్ మీ లైక్ హౌ షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ డాటర్. అలా ఉంటుంది తను. I am not like that. I don't keep in touch with friends. నేను నాకు మీ టైమే ఇష్టం అనమాట, సాలిట్యూడ్ ఎంజాయ్ చేస్తాను అనమాట. అబ్బాయిలకి క్రికెట్ అంటే పిచ్చి ఉంటుంది, విపరీతంగా ఉంటుంది, అదంతా జనరల్ థింగ్. కానీ నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. అంటే దీంతో ఈక్వల్గా అంతకన్నా ఎక్కువేనో నాకు తెలియదు, కానీ నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. ఆడతావా క్రికెట్? యాక్చువల్లీ ఆడడం అంతగా ఏం రాదు నాకు, కానీ రక్త సంబంధంలో నాకు స్టార్టింగ్లో క్రికెటర్ అన్నట్టుగానే ఇంట్రడ్యూస్ చేశారనమాట. లంగావణి వేసుకొని మరి క్రికెట్ ఆడేసాను. రక్త సంబంధం వంట టైప్ కాదు కదా, తెలుసు తెలియదు అన్నట్టు కాదు కదా. క్రికెట్ తెలుసు కదా? తెలుసు. దీన్ని ఏమంటారు? అవుట్ అంటారు, 6 అంటారు, వైడ్ అంటారు, 4 నో బాల్. తెలుసు. అది కూడా ప్రాపర్గా ప్రతిదీ తెలియదని కాదు, నేర్చుకుంటూ వచ్చాను. ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్లీ స్టార్టింగ్లో చిన్నప్పుడు అయితే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు యాక్చువల్గా క్రికెట్. ఈ మధ్య కూడా కాదు, కానీ మా అన్నయ్య మా నాన్నగారు చూసేవారు కాబట్టి. సో ఇప్పుడు అందరూ రిలేట్ అవుతారు. ఇంట్లో చెల్లి కానీ అక్క కానీ ఆడవాళ్ళు ఉన్న 2 అబ్బాయిలు ఉన్నారంటే డెఫినెట్లీ వాళ్ళ క్రికెట్ ఖచ్చితంగా రావాలి. క్రికెట్ పెట్టుకుంటే అంటే మాకు సీరియల్ పెట్టుకునే అవకాశం లేదు. మ్యాచ్ జరుగుతుంది, డెఫినెట్లీ మేము కూడా మ్యాచే చూసాం. సో ఇంకా నేను చాలా కాలం గొడవ పడ్డాను మా అన్నయ్యతో రిమోట్ కోసం, కానీ అది ఎప్పటికీ దొరకనప్పుడు మా నాన్నగారు కూడా ఉంటే అది కూడా చూసేవారు. ఆయన కూడా వార్ 1 side అయిపోయేది కాబట్టి ఇంకా నేను నేర్చుకోవడం తప్ప నాకు వేరే మార్గం ఉండేది కాదు. సో నేను కూడా వాళ్ళతో కూర్చొని చూసి నేర్చుకుని చూస్తాను క్రికెట్. రీసెంట్గా ఇండియా T20 వరల్డ్ కప్ నగ్గింది తెలుసా? వండర్ఫుల్. అంటే నాకు ఆ వీకెండ్ 2007 తర్వాత మళ్ళీ ఇప్పుడే. అవును, ఇప్పుడు నవంబర్లో నేను స్వరూప్ ఇద్దరు చాలా పూజలు కూడా చేసి ఆ వరల్డ్ కప్ గెలవాలని మార్నింగ్ నుండి వి కుడెంట్ స్లీప్ ది బిఫోర్ నైట్ ఆల్సో. అంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. రియల్లీ లైక్ అంటే ఈ టీమ్ ఎస్పెషల్లీ నాకు విరాట్ కోహ్లీ అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు ధోని అంటే చాలా ఇష్టం. ఎలా అంటే లేస్ ప్యాకెట్ మీద ఉన్న ధోని పిక్చర్స్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. అంటే ది వే హీ ప్లేస్ అంటే ఆయన డిసిప్లిన్, లైఫ్లో ఉన్న డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ అయినది. అంత పెద్ద స్టార్ అయినా సరే, అంత పెద్ద క్రికెటర్ అయినా
యా అంటే మోటివేషన్ ఇస్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో హీస్ సో గుడ్ అంటే ఆ మంచి ట్రాన్సిషన్ ఫుడ్ వదిలేసి సో ఇప్పుడు ది బెస్ట్ రన్నర్ ఆయన పరిగెడేస్తాడు ఆయన అందులో పిచ్ మీద ది వే హీ రెస్పెక్ట్స్ హిస్ వైఫ్ ఆల్సో అనుష్క మేక్స్ హిమ్ లెజెండ్ చాలా ఇష్టం నాకు సో సచిన్ తెండూల్కర్ గారు ఇష్టం ఆ తర్వాత ధోని ఇష్టం తర్వాత విరాట్ కోహ్లీ ఇష్టం రోహిత్ శర్మ అందరూ ఇష్టం అందరు ఇష్టం నాకు బట్ విరాట్ కోహ్లీ ఇస్ ఆల్సో అన్ ఆర్సీబీ కాబట్టి నేను ఆర్సీబీ ఫ్యాన్ కూడా కాబట్టి ఏం చాలా కప్ నేను చెప్తూనే అన్నా ఈసారి కప్ చాలా కాలం నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా అదే చెప్తాను ఈసారి కప్ నమ్మదే ఇప్పుడు వచ్చే దాంట్లో యాక్చువల్లీ షారుఖ్ ఖాన్ ఫ్యాన్ కాబట్టి చిన్న అంటే అదే వచ్చింది అవును ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు షారుఖ్ ఖాన్ అని అనుకున్నాను కేకేఆర్ అని అనుకున్నాను బట్ చూస్తూ 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 ఇంకా విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు అండ్ ఆర్సీబీ గెలవట్లేదు మా అన్నయ్య వీళ్ళందరూ చాలా అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆర్సీబీ కప్ కోసం బట్ రావట్లేదు నేను ఒక 10 years నుంచి ఈ సలా మీన్స్ ఈ సారీ సలా అంటే సారా ఈ సాల్ అంటే హిందీలో సాల్ సంవత్సరం అంటారు సంవత్సరం ఇక్కడ సలా అంటే ఈ సలా అంటే ఈ సారీ ఈసారి కప్పు మందేకి నమ్మదే అంటాం నమ్మదే సో రావాలని కోరుకుందాం